అనగనగా ఒక పెద్ద అడవిలో సింహం ఉండేది. సింహానికి బాగా దాహం అవుతుంది. అప్పుడు పక్కనుంచి ఒక గుంటనక్క వెళ్ళుతుంది. ఓ గుట్టనక్క, ఇలా రా అని సింహం పిలిచింది. అప్పుడు గుంటనక్క, ఏమిటి సింహరాజా? అన్నీ అడగసాగింది. త్రాగటానికి మంచినీళ్ళు కావాలి. కాలువ ఎటువైపున ఉంది అని సింహం అడిగింది. దానికి గుంటనక్క, అయ్యో సింహరాజా, ఇక్కడ కాలువ లేదు. ఇంకా 10 మైళ్ళ దూరం వెళ్ళాలి అన్ని అబద్ధం చెప్పింది. దానికి సింహం, ఓ గుంట నక్క, నువ్వు చెప్పేది నిజమేనా లేక నా మీద ఈర్ష్యతో అబద్ధం చెబుతున్నావా అని సింహం అడగసాగింది. పక్కనుంచి వెళుతున్న ఓ కుందేలు ఇలా మాట్లాడుతూ ఉంది. ఓ సింహరాజా, గుంట నక్క చెబుతుంది నిజం కాదు. ఈ పక్కనే పెద్ద కాలువ ఉంది. నీకు అబద్ధం చెప్తుంది ఈ గుంట నక్క అని కుందేలు అని సాగింది. కుందేలు చెప్పింది విని సింహానికి చాలా కోపం వచ్చి గర్జించింది. దానితో గుంట నక్క పరుగున వెళ్ళిపోయింది. సింహరాజు కుందేలుతో ఇలా అనసాగింది, ఓ కుందేలు, సమయానికి వచ్చావు లేదా నేను 10 మైలు వెళ్ళేవాణ్ణి అని అన్నది. దానికి కుందేలు, ఓ సింహరాజా, నేను నిన్ను కాలువ దగ్గరికి తీసుకువెళ్తాను అని సింహాన్ని కుందేలు కాలువ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. సింహం నీళ్లు తాగసాగింది. సింహం కుందేలుతో ఇలా అనసాగింది, ఓ కుందేలు, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. నువ్వు నాకు ఏం సాయం చేస్తావు అనుకున్నా కాని సమస్య పెద్ద చిన్న అని తేడా కాదు, మంచి మనసు అనింది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.